సునందా, వాళ్ళు వచ్చే టైం అయింది. అమ్మాయి రెడీగానే ఉందా? రెడీగానే ఉందండి. ఇంతకీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అన్నీ పూర్తయ్యాయి, మీరేం టెన్షన్ పడకండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. బావగారు, వీడు నా స్నేహితుడు రామచంద్రరాజు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్తే అండి. భార్య భువనేశ్వరి. నమస్కారం అమ్మా. వాళ్ళ అమ్మాయి తను. నమస్తే. వాళ్ళ అబ్బాయి. నమస్తే. నమస్తే. నమస్తే బాబు. ఒరే రాముడు, మా బావగారు, మా అక్కయ్య గారు. రండి. రండి. రే, ఏంట్రా అక్కడ కూర్చున్నావు? పెళ్లి చూపులు నీకా వీడికా? నువ్వు అక్కడ కూర్చొని తలంచుకున్నావు, ఇక్కడ వీడి తలంచుకుని కూర్చున్నాడు. ఒరే మాధవ, ఇంతకీ పెళ్లి చూపులు ఎవరికిరా? ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని చూశాను, బట్ సెల్ఫిష్ గా స్నేహానికే ద్రోహం చేసిన వాడిని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను. దేని గురించి మాట్లాడుతున్నారా? నటించకు మాధవ్, నటించకు. రేయ్, నేను ఒక అమ్మాయిని ఎంతగా ప్రేమించానో నీకు పూర్తిగా చెప్పాను. తనంటే నాకు ప్రాణం అని నీకు బాగా తెలుసు. అంతా తెలిసి కూడా నీ మరదలతో నాకు పెళ్లి చేయాలని కుట్ర పన్నావే, దీన్ని ఏమంటారా? నీకు స్నేహం విలువే తెలీదు, ఇంకా ప్రేమ విలువేం తెలుస్తుంది? ప్రేమించిన అమ్మాయితో జీవించాలని ఆశపడ్డ నా మనసుకు తెలుసు నా ప్రేమ లోతెంత. కాకపోతే నీ ప్రేమను గెలిపించడానికి నేను పడ్డ ఆరాటం నీకు అర్థం కాదు. అసలు నేను ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి నా మరదల్ని పెళ్లి చేసుకోమని నేను చెప్పడం లేదురా. కాకపోతే ఇష్టం లేకపోయినా ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు నా మీద కోపంతో రాధికను చూడకుండా వెళ్ళిపోతే పెద్దవాళ్ళందరూ బాధపడతారు. ముఖ్యంగా ఆడపిల్ల వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారా. నేను స్నేహానికి ప్రాణాలు ఇవ్వగలిగేటంతటి గొప్ప స్నేహితుల్ని కాకపోవచ్చు, కానీ ప్రేమను చంపి ప్రాణాలు తీసేటంతటి పాపాత్ముడిని మాత్రం కాదురా. రహస్య మంత్రాలు అయిపోయా? ఇక మేము పెళ్లి చూపుల కార్యక్రమం చూసుకోవచ్చా? బావగారు, ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. సునందా, వెళ్ళి అమ్మాయిని పంపించు. అలాగేనండి.